బాబాయ్ దా సిట్టింగ్ వేద్దాం. This is Vizag Fun Talks. It's not a podcast, it's a fun cast. నమస్తే, వైజాగ్ ఫన్ టాక్స్ మరో పాడ్కాస్ట్ కి స్వాగతం సుస్వాగతం. అన్నామలై బీజేపీ పార్టీని క్విట్ చేశారు తమిళనాడులో. ఈ పాడ్కాస్ట్ లో ఆ వెనకున్న బిగ్గర్ పిక్చర్ ఏంటా అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టూ మెయిన్ థింగ్స్ ఒక యావరేజ్ సౌత్ ఇండియన్ లైఫ్ లో టూ మెయిన్ థింగ్స్ ఏంటంటే స్కిన్ కలర్, మనీ. ఇవి రెండు జస్ట్ గుడ్ టు హ్యావ్ లగ్జరీ కాదు, అవి మీన్స్ ఆఫ్ సర్వైవల్. అవి లేకపోతే ఆల్మోస్ట్ మన ఎగ్జిస్టెన్స్ కే థ్రెట్ వచ్చేంత ఇబ్బంది. మెయిన్ అందులో స్కిన్ కలర్. ఆ స్కిన్ కలర్ మనది ఫెయిర్ గా లేకపోతే, ఒకవేళ మనీ లేకపోతే అయిపోయింది సీన్, ఒక యావరేజ్ సౌత్ ఇండియన్ పర్సన్ సీన్. ఈ పరిస్థితిలో స్కిన్ కలర్ లేని వాళ్ళకి మనీ అనేది లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్సే ఉండదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. సో ఈ కాంటెక్స్ట్ లో ఎక్కువ సౌత్ ఇండియాలో నడుస్తూ ఉంటాయన్నమాట పాలిటిక్స్ అనే కాదు, డైలీ జీవనం, రోజువారీ జీవనమే వీటి మీద ఆధారపడుతుంది. రేషియల్ ప్రొఫైలింగ్ వరల్డ్ లో చూస్తే డిఫరెంట్ రేసెస్ లో సౌత్ ఇండియన్స్ ని ఆఫ్రికన్స్ కన్నా తక్కువ ప్రొఫైల్లో చూస్తారనేది నా అబ్జర్వేషన్. అంతేకాదు యాక్చువల్గా కుక్క పిల్లల కన్నా తక్కువగా చూస్తారనేది నా ఫీలింగ్. ఇది ఎక్కడో బయట వాళ్ళు ఎవరో కాదు, ఇంచుమించు ఇంట్లో వాళ్ళు కూడా లేడీస్ అలాగే చూస్తారు, యావరేజ్ మ్యాన్ ని. ఇంకా ఉమెన్ కి అయితే స్కిన్ కలర్ లేకపోతే యాక్చువల్గా వేరే స్కిన్ కలర్ కొంచెం ఫెయిర్ గా ఉన్న వాళ్ళు అసలు వీళ్ళతో అసోసియేట్ అవ్వడానికే కొంచెం నామోషి ఫీల్ అవ్వడం చూశాను, నేను అబ్జర్వ్ చేశాను. సో దానివల్ల ఉమెన్లో కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. అదే ప్రెషర్ డిఫరెంట్ ఏరియాస్లో సొసైటీలో ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకనే యావరేజ్ హౌస్ హోల్డ్స్లో ఎవరైనా మన సౌత్ ఇండియన్స్లో ఎవరైనా ఫెయిర్ స్కిన్ కలర్ వాళ్ళు వచ్చినా, లేకపోతే ఫెయిర్ స్కిన్ కలర్తో ఎవరైనా ఉన్నా, వాళ్ళతో ఉండడానికి వాళ్ళు ఇంటికి వస్తే చాలా మనం ఆవేశపడిపోయి ఆనందపడిపోయి ఏదో చూపించుకోవడానికి లాగా చూపిస్తూ ఉంటాం. నేను చాలా అబ్జర్వ్ చేశాను ఇది సౌత్ ఇండియా మొత్తం చాలా దగ్గర. అందుకే ఈ హీరో వర్షిప్పింగ్ అది ఉంటుంది. జనరల్గా ఇవి ఏంటంటే నెగ్లెక్టెడ్గా ఉంటారు. సో ఈ హీరోస్ వాళ్ళని స్క్రీన్ మీద వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు, స్కిన్ కలర్ లేని వాళ్ళని. సో అందుకు వాళ్ళకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో ఉమెన్ ఎక్కువ ఈ హీరోస్ వాళ్ళని ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళని ఐడలైజ్ చేసుకుంటారు. ఇంకా మెన్ ఏమో సేమ్ స్కిన్ కలర్ ఉన్న వాళ్ళని ఐడలైజ్ చేసుకుంటారు, వాళ్ళు హీరోలుగా అది అవుతూ ఉంటారు. అదే మొత్తం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఈ గ్లామర్ ఇండస్ట్రీ మాట ఆ బేసిస్ మీద నడుస్తున్నది. సో దాని నుంచే ఈ పొలిటికల్ పార్టీస్, ఈ సీఎంలు అవి వస్తుంటారు మాక్సిమం. సో ఆ కాంటెక్స్ట్ లో ఇదంతా మనం చూడాలి. ఇన్నాళ్ళు ఏమైందంటే బ్రిటిష్ వాళ్ళు చాలా నీట్ గా ఇదంతా మిల్క్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళకి అడ్వాంటేజెస్ గా. సో ఈ సౌత్ కలర్ ని ఒక విక్టిమ్ కార్డ్ లాగా వాళ్ళు బ్యాక్ చేస్తూ నార్త్ ఇండియాకి అగేన్స్ట్ గా ప్లే చేయడం, అలా చేసి ఈ నార్త్ సౌత్ డివైడ్ ని చేశారు. అవే ఈ ద్రవిడియన్ పాలిటిక్స్. దాని ద్వారా ఇంకా సోషల్ జస్టిస్ అని ఎక్సెట్రా అని యాడ్ చేసి ఇవన్నీ చేశారన్నమాట. సో ఆ కాంటెక్స్ట్ లో ఇదంతా గేమ్ ప్లే అవుతున్నది. సో ఈ లేటెస్ట్ గా వచ్చిన ఈ విజయ్ టీవీకే పార్టీ అదే కోవకు చెందింది. మరి ఈ అన్నామలై గారికి ఇప్పుడు విజయ్ గారికి తేడా ఏంటంటే, ఈ విజయ్ పార్టీ ఇలాంటి వాళ్ళు యాక్చువల్ గా హిందూ ఈ స్కిన్ కలర్ వాళ్ళకన్నా వాళ్ళు సుపీరియర్ గా ఫీల్ అవుతారు. సో అక్కడ నాకు ఈ వ్యత్యాసం అనిపిస్తున్నది వీళ్ళ ఇద్దరిలో. వాళ్ళు ఎందుకంటే అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు యాక్చువల్ గా ఇంగ్లీష్ మాట్లాడడం, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో కంప్లీట్ గా ఉన్నారని నా ఫీలింగ్. సో ఈ సోషల్ జస్టిస్ సిస్టమ్ పార్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ ఆంగ్లో స్ఫియర్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఆంగ్లో స్ఫియర్ నుండి చూసినప్పుడు హిందూ స్ఫియర్ వాళ్ళకి ఇన్ఫీరియర్ గా అనిపిస్తుంది. అందుకు వాళ్ళకి కలవట్లేదు. అన్నామలై గారు హిందూ స్ఫియర్ లోనే ఇంకా ఉన్నారు. ఓకే, నేను ఆంగ్లో స్ఫియర్ కి వెళ్ళిపోయి హిందూ నేషనలిజం, హిందూ ఐడియాస్ కి అగేన్స్ట్ గా వెళ్ళి చెయ్యను అనే టైప్ లో ఉన్నారు. సో అందుకు అన్నామలై గారు అటువైపు వెళ్ళలేదు, ఇటువైపు ఉన్నారు. అలా అని చెప్పి బీజేపీ ఇప్పుడు నార్త్ ఇండియన్స్ కి స్కిన్ కలర్ హెజిమోనీ డెఫినెట్ గా ఉంటుంది. సో అక్కడ సెట్ అవ్వట్లేదు. టాప్ లీడర్షిప్ కి సెట్ అయినా మేబీ ఓవరాల్ సెటప్ కి స్టిల్ సౌత్ ఇండియన్స్ అనేది స్కిన్ కలర్ రీత్యా ఇన్ఫీరియర్. సో అక్కడ సెట్ అవ్వక వీళ్ళు డెసిషన్ మేకింగ్, వీళ్ళు ఏమైనా సలహాలు లేకపోతే అనాలిసిస్ అసెస్మెంట్ చెప్పినా వాళ్ళు అది పట్టించుకోకుండా పక్కన పెట్టచ్చు. సో అందుకు ఈ డెసిషన్ ప్రాంప్ట్ చేసి ఉండొచ్చు అని నా ఫీలింగ్. మరి ఈ నార్త్ కి సౌత్ కి ఈ టైంలో అలైన్మెంట్ ఎలా అవుతుంది అంటే, ఈ వెస్టర్న్ లెడ్ బ్రిటిష్ హెడెడ్ అనార్కీ వలన ప్రస్తుతం ఉమెన్ ఇండియా నుండి ఎక్సెడస్ అవుతున్నారు. మెంటల్గా ఆల్రెడీ అయిపోయారు, ఇంకొన్ని రోజులు ఉంటే ఫిజికల్గా కూడా అయిపోతారు. సో వాళ్ళకి ఇప్పుడు సౌత్ ఇండియన్స్ ఎన్నాళ్ళుగా అవుతున్న బాధ వాళ్ళకి ఇప్పుడు తెలుస్తున్నారు. నార్త్ ఇండియన్ మెన్కి ఉమెన్ అనే వాళ్ళు ఇప్పుడు కొంచెం యాంటీ
మెన్ గా తయారవడం, సో యాంటీ నేషనల్ గా కొంచెం బిహేవ్ చేయడం అలా చేస్తున్నారు అనమాట. ఆ కోణం నుండి అలైన్మెంట్ వచ్చింది ఇప్పుడు సౌత్ ఇండియాకి, నార్త్ ఇండియాకి. మరి ఇన్నాళ్ళు ఈ స్కిన్ కలర్ ఆస్పెక్ట్ ని మిల్క్ చేస్తూ ఎలా అయితే పొలిటికల్ పవర్ లో ఉన్నారో బ్రిటిష్ తాలూకా ఐడియాలజీలో, ఇప్పుడు దానికి కౌంటర్ గా హిందూ నాన్ స్కిన్ కలర్ బేస్డ్ పాలిటిక్స్ అన్నామలై గారు స్టార్ట్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఇది యాక్చువల్ గా హిందూయిజం కి ఒక వాలిడేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే హిందూ ప్రిన్సిపల్స్ జనరల్ గా చూస్తే అవి స్కిన్ కలర్, కాస్ట్ దానికి బట్టి ఉండవు. ఇండివిజువల్ లెవెల్లో ఎవరు బాగు చేసినా, ఏ జీవి బాగా అవలంబించుకొని అవి ఆచరణలో పెట్టినా అవి సక్సెస్ అవుతాయి అనేది వాలిడేషన్ వచ్చింది. ఎందుకంటే ఇన్వేజన్స్ అది అవ్వక ముందు, ఈ బ్రిటిష్ రాకముందు ఫైనాన్షియల్ గా, మిలిటరీ పరంగా అన్ని సెక్యూర్డ్ గా ఉన్నప్పుడు ఎన్నాళ్ళు, చాలా ఏళ్ళు, ఒక థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ సాగింది ఈ సౌత్ ఇండియన్ మెన్ తాలూకా సర్వైవల్ నీట్ గా. ఈ లేట్ 500 years బ్యాక్ నుండి ఎప్పుడైతే విజయనగర ఎంపైర్ ఫాల్ అయిందో అక్కడ నుండి ఈ డౌన్ ఫాల్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రియలైజేషన్ వాటి వలన, ఇంకా వెల్త్ లూటీ వలన, ఎకనామిక్ పవర్ స్ట్రిప్ అయిపోవడం వలన స్కోప్ లేకుండా పోయింది ఎక్కడ ఎదురు నిలవడానికి. సో కొంతమంది ఏం చేశారంటే సర్వైవ్ అవ్వడం కోసం టెంపరీగా షిఫ్ట్ అయ్యారు. కానీ లాంగ్ టర్మ్ లో ఈ వాళ్ళు ఇనిషియేట్ చేసిన అనార్కీ వలన ఈ ఉమెన్ ఎక్సడస్ అవ్వడం, ఫ్యామిలీ స్ట్రక్చర్ పడిపోవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో టెంపరీగా కొన్ని ఫిక్స్డ్ అమౌంట్ అలా వచ్చి, ఫిక్స్డ్ పవర్ అలా వచ్చినట్టు అనిపించిన లాంగ్ టర్మ్ లో అది థింకింగ్ బోర్డ్ అనేది క్లియర్ గా అర్థమవుతున్నది చాలా మందికి. సో అన్నమలై గారు కూడా అలాగే అర్థమైంది, అందుకే ఇటువైపు ఇంకా ఉన్నారు అనేది నా అభిప్రాయం. అండ్ ఇంతకు ముందు చెప్తున్నట్టు ఇది వ్యాలిడేషన్ ఒక్క ఇండియాలోనే కాదు, ఇది ఇక్కడ సక్సెస్ అయితే హిందూయిజం మళ్ళీ మనం తెచ్చుకొని ఆ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మళ్ళీ మనం సెక్యూర్డ్ గా ఉండగలిగితే సౌత్ ఇండియన్ మెన్, అబారిజినల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఇన్యుయిట్స్ ఆఫ్ కెనడా, ఇంకా రకరకాల ఇండిజినస్ జాతుల్లో అయిపోకుండా, అంతరించిపోకుండా ఉంటే అది హిందూయిజంకి ఒక వ్యాలిడేషన్. అప్పుడు అది వరల్డ్ ఓవర్ అడాప్ట్ చేయొచ్చు అనేది నా ఫీలింగ్. చూద్దాం తూకం ఎటువైపు తూగుతుందో. ఇప్పుడు ఇటువైపు తూగుతున్నదని నా అభిప్రాయం, కానీ కాలం చెప్తుంది ఎటువైపు తూగుతుందో. కానీ మన వంతు ప్రయత్నంగా ఇటువైపు తూగాలంటే పొలిటికల్ గా, ఎకనామికల్ గా మనం స్ట్రాంగ్ అవ్వాలి అనేది నా అభిప్రాయం. ఆ దిశగా వెళ్ళడానికి ఈ అన్నామలై గారి మూవ్ హెల్ప్ అవుతుందని అని ఆశిద్దాం. మరి అది ఈ పాడ్కాస్ట్. మళ్ళీ వచ్చే పాడ్కాస్ట్ లో వేరే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.